వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ ధీరా గివ్ టు గెయిన్. అపర కుబేరుడు కాదు, మహారాజశ్రీ అనే మాటే లేదు. స్వాభిమానం, సాధికారత ఏ రంగమైనా సరే ఇప్పుడు మహిళలదే జయకేతనం. ఇందుగలరు అందులేరనే సందేహం వలదు. అతి సంపన్నుల జాబితాలో కూడా అతి వలదే అగ్రస్థానం. మహాలక్ష్మి అన్న మాటకు వాళ్ళ విజయయాత్రే అర్థం అద్దం. అపర కుబేరులు, సంపన్న కంపెనీలకు అధిపతులెందరో సుపరిచితులే. ధనధీరులకు ధీటుగా ధీరా ది లీడర్స్ అనేలా ఎందరో నారీమణులు ఉన్నారు. వారిలో ఒకరు ఇదిగో ఈ మహారాష్ట్ర మహాలక్ష్మి. కొల్హాపూర్ అనగానే మహాలక్ష్మి గుర్తుకొస్తారు కదా. ఆ అమ్మ నీడలో ఇంతింతై ఎదిగిన సిరిమేధాలక్ష్మి లీనా నాయర్ వరల్డ్ టాప్ సీఈఓలో ఒకరు. ప్రభావిత, శక్తివంతమైన 100 మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న బిజినెస్ ధీరా లీనా నాయర్. మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ దాకా 3 దశాబ్దాల పాటు హిందుస్థాన్ యూనిలివర్ ప్రగతి పదంలో ముఖ్య పాత్ర పోషించారామె. ఇక ఫ్యాషన్ కు పుట్టిల్లైన ప్యారిస్ లో తన బ్రాండ్ చాటుకోబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ కంపెనీ ఛానల్ కు గ్లోబల్ సీఈఓగా ఎంపికయ్యారు లీనా నాయర్. వచ్చే ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. అరుదైన గౌరవంతో ప్రధాని మోదీ అభినందనలు అందుకున్నారు లీనా నాయర్. కుట్లు, అల్లికలు, ఖాదీలో భారత మహిళల నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలి అన్న ప్రధాని ఆలోచన, మహిళాభ్యుదయంపై ఆయన విజన్ తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు లీనా నాయర్. మౌనంగా ఎదగడం, ఎదిగిన కొద్దీ ఒదగడం, ఈ మాటలు లీనా నాయర్ విజయయాత్రకు ఒద్దిగ్గా సరిపోతాయి. అంతేకాదు, ఎదగడానికి ఎంపిక ఎంతో ముఖ్యమనడానికి ఆమె సాధించిన సక్సెస్సే నిదర్శనం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారామె. తన ప్రొఫెసర్ సలహాతో మేనేజ్మెంట్ ను కెరీర్ గా ఎంచుకుని సక్సెస్ అయ్యారు. సవాళ్లను స్వీకరించడమే సక్సెస్ మంత్రంగా ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మార్క్ చాటుకోబోతున్నారు. కొల్హాపూర్ లో జన్మించిన భారతమాత ముద్దుబిడ్డ, 2 పిల్లలకు అమ్మ, యువతరానికి స్ఫూర్తి ప్రదాత బిజినెస్ ధీరా లీనా నాయర్. జయశ్రీ ఉల్లాల్ పేరులో భారతీయత ఉట్టిపడుతోంది. కానీ పుట్టింది లండన్లో, చదువుకుంది ఢిల్లీలో, ప్రస్తుతం ఉండేది శాన్ ఫ్రాన్సిస్కోలో. సంపాదనలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ను శాసిస్తోన్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కన్నా అరిస్టా క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ సీఈఓగా ఆమె ఆదాయం ఎన్నో రెట్లెక్కువ. అంతేకాదు, సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ అమెరికన్ విమెన్ గా రికార్డు సొంతం చేసుకున్నారామె. అరిస్టా క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ 2008లో 30 మందితో చేపట్టిన చిన్న కంపెనీ. జయశ్రీ ఉల్లాల్ పగ్గాలు చేపట్టాక 2024లో అరిస్టా ఆదాయం $7 బిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఒక్క ఏడాదిలోనే 20% పెరుగుదల. నమ్మక తప్పని నిజమిది. లాభాల్లో ఆమె వాటా 3%. ఇది కదా సక్సెస్. జయశ్రీ ఉల్లాల్ ధీరత్వానికి జైహో అనాల్సిందే. రేవతి అద్వైతి, చెన్నై చంద్రం, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లెక్స్ సీఈఓ. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ వైపు వెళ్లి సక్సెస్ఫుల్ సీఈఓగా తన సత్తా చాటుకున్నారామె. కరోనా క్రైసిస్ లోనూ కంపెనీని లాభాల బాటలో నడిపించారు రేవతి అద్వైతి. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, వృత్తిపరంగా సవాళ్లను అధిగమించి బిజినెస్ ధీరగా తన మార్కు చూపించారు రేవతి అద్వైతి. స్వాభిమానం, సాధికారతకు నిలువుటద్దల్లా నిలిచారు. ఎన్నో అవార్డ్స్ ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. దేవికా బుల్ చందాని ఫ్రమ్ పంజాబ్, అమృత్సర్ కా లాడ్లీ, ప్రపంచ ప్రఖ్యాత ఓగిల్వీ కంపెనీకి గ్లోబల్ సీఈఓ. ఇంటర్నేషనల్ లెవెల్ క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ కమ్యూనికేషన్ లో ఓగిల్వీని నెంబర్ 1 స్థానంలో నిలిపారు దేవిక. అంతేకాదు, న్యూయార్క్ బెస్ట్ బ్రిటిష్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి బాస్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి దేవికా బుల్ చందాని. శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారామె. లీనా నాయర్, రేవతి అద్వైతి, దేవికా బుల్ చందాని, ఇదే కోవలో బిజినెస్ రంగాన్ని శాసిస్తోన్న ధీరలెందరో ఉన్నారు. వర్టెక్స్ ఫార్మాస్యూటికల్ సీఈఓగా రేష్మా కలవరమణి, తుబీ కంపెనీ సీఈఓగా అంజలి సుద్ తమ ముద్ర చాటుకుంటున్నారు. మ్యాచ్ గ్రూప్ సీఈఓగా శర్మిష్ఠా దుబే, ఫ్యాబల్ సిస్కో సీఈఓగా పద్మశ్రీ వారియర్స్, గ్యాప్ సీఈఓగా సోనియా సింగాల్, పెప్సీ సీఈఓగా చైర్పర్సన్ గా ఇంద్రా నూయి బిజినెస్ రంగంలో బెంచ్ మార్క్ సక్సెస్ ను క్రియేట్ చేశారు. ఒకరా ఇద్దరా, ఇలా ఎందరో మహిళలు చెయ్యెత్తి జైకొట్టేలా తమ ప్రతిభను చాటుకున్నారు. అన్ని రంగాల్లోనూ సమంగా మహిళా శక్తియుక్తులను చాటు చెప్తున్నారు. జయ హో ధీరా, జయ జయ హో నారి. భావితరానికి ఎందరో స్ఫూర్తి ప్రదాతలు. అందరికీ వందనాలు. పొట్టకూటి కోసం పోలీస్ అన్న ఇది అవుట్డేటెడ్ బాట. కనిపించని 4వ సింగం అని గర్జించడం యువతకు ఒక డ్రీమ్.
ఆ బాటలో మేము సైతం అంటూ శివంగిలా దూసుకొస్తోంది టీం రుద్రమ. పేరుకు తగ్గట్టుగా వాళ్ళ ఆశయంలో డ్యూటీలో పవర్ మరో లెవెల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీం రుద్రమపై TV9 స్పెషల్ రిపోర్ట్. పోరుగల్లు ఈ పేరు వింటే గల్లుమని గుర్తుకొచ్చే పేరు రాణి రుద్రమ. వరంగల్ నేలలో, నీళ్లలో, రక్తంలో ఆ పౌరుషం ఎప్పటికీ ఉంటది. అందుకు నిదర్శనమే కాకివనంలో రుద్రమ శౌర్యం. కాకతీయుల పౌరుషానికి ప్రతిరూపాలు. ఓరుగల్లు అమ్ముల పొదిలో అస్త్రాలు. టార్గెట్ ఫిక్స్ చేసే, పక్కాగా ఫినిష్ చేసే కెపాసిటీ కలిగిన వీరవనితలు. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో రూపుదిద్దుకొని ఓరుగల్లు పురవీధుల్లో అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీం రుద్రమ ఆపరేషన్స్పై TV9 స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఓరుగల్లు పోలీసులకు ప్రత్యేకత ఉందనడంలో నో డౌట్. విధి నిర్వహణలో విమెన్ పోలీస్ వింగ్ శభాష్ అనిపించుకుంటోంది. రాష్ట్రంలోని తొలిసారిగా వరంగల్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన టీం రుద్రమ విమెన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సత్ఫలితాలను ఇస్తోంది. ఫిట్నెస్ లో, ఫైరింగ్ లో శివంగిలా దూసుకువెళ్తోంది టీం రుద్రమ. కళ్ళు మూసుకొని టార్గెట్ ను షూట్ చేసేలా కఠోరమైన శిక్షణ పొందారు. నా పేరు నసీమా, నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఈ వెపన్స్ తోటి మేము కళ్ళు మూసుకొని AK-47 SLR ఇన్సాస్ అంటూ వెపన్స్ అని మేము కళ్ళకు గంతలు కట్టుకొని విప్పి జోడిస్తామండి. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగంకి రావాలని చాలా ఆసక్తికరంగా ఉండేది. కాబట్టి దానికి మేము డిగ్రీ అయిపోయినాక ప్రిపేర్ అవ్వుకుంటూ కానిస్టేబుల్ జాబ్ అనేది తీసుకోవడం జరిగింది. మేము ట్రైనింగ్ వరకే ట్రైనింగ్ ఉంటుంది అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని స్పెషల్గా 20 మెంబర్స్ని తీసుకొని ఈ క్యూఆర్టీ టీంలోకి తీసుకొచ్చి 1 year వరకు మాకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇక్కడికి వచ్చి 1 year అవి మేము విధులు నిర్వహిస్తున్నామండి. అంటే మాకు వెపన్ క్లాసెస్ ఎలా అలవాటు అంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే స్టార్టింగ్లో మేము కూడా భయపడ్డాం. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్లో మేము 30 to 40 secondsలో వెపన్ని కోల్నా జోల్నా చేసేస్తాము. SLR వెపన్ అయినా, AK-47 వెపన్ అయినా, లేకపోతే ఇన్సాస్ వెపన్ అయినా ఏదైనా సరే 30 to 40 secondsలో మేము కోల్నా స్ట్రిప్పింగ్ అసెంబ్లింగ్ చేసేస్తాము బ్లైండ్ ఫోల్డ్లో. నార్మల్గా మెన్ ఉంటారు కదా సార్, అయితే ఇప్పుడు బయటకు వెళ్తే మెన్ ఉన్నారు, వాళ్ళకి భయపడతారు. కాకపోతే అమ్మాయిలకు కూడా ఉండాలి కదా, మాకు ఇలా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలా అని. అయితే మేము కూడా ఇప్పుడు అమ్మాయిలు సేఫ్టీగా ఎలా ఫీల్ అవుతారు, మాలాంటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి సపోర్ట్, అందరికీ సపోర్ట్ ఉంటుంది. మెన్ పోలీస్ ఫోర్స్ తో సమానంగా ఎలాంటి ఎమర్జెన్సీ డ్యూటీలైనా చేపట్టేందుకు రుద్రమ టీం మెంబర్స్ రెడీ అంటున్నారు. కఠోర సాధన, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కంట్రోల్ చేయడానికి టీం రుద్రమ ఎవరు రెడీ, తగ్గేదేలే. అబ్బాయిలతో సమానంగా మేము అమ్మాయిలు ఖచ్చితంగా వాళ్ళతో సమానంగా మేము డ్యూటీలు చేస్తామండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ క్యూఆర్టీ టీంలో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోయాయి. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్, అందులో పోలీస్ జాబ్కి ఎందుకు వచ్చావని అందరూ అంటారు. నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా పోలీస్ అంటే చాలా ఇష్టం. ఊర్లో కానీ ఎక్కడైనా కానీ పోలీస్ యూనిఫామ్లో ఎవరినైనా చూస్తే చాలా మంచిగా అనిపించేది. వెంటనే అంటే గూస్ బాంబ్స్ వచ్చేదన్నమాట చూడగానే. స్టేషన్లో ఏదైనా బుక్స్ రాయడం, లేదంటే మహిళలకు ఏదైనా గొడవలైనా అలాంటివి ఏమైనా మేము సాల్వ్ చేయడానికి ఉండాలి నార్మల్గా. అలా కాకుండా మాకు ఇక్కడ మేము రాగానే మా సార్ వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఉన్నారు, సపరేట్గా వీళ్ళను క్యూఆర్టీ లేదా సిటీ గార్డ్ అని సపరేట్గా పెట్టాలి అని ఇలా జంగిల్ ప్యాచ్ యూనిఫామ్ వేసి ఒక 21 మెంబర్స్ని డివైడ్ చేసి మళ్ళీ మాకు వెపన్స్ని ఎలా యూజ్ చేయాలి, బయట ఏదైనా గొడవలు అయితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఏదైనా గొడవ అయినా కూడా ఒక 5 to 6 minutes మేము అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ చాలా క్రౌడ్ ఉన్నా కూడా మేము దాన్ని అంతా కంట్రోల్ చేస్తాము. మా సార్ వాళ్ళు మాకు కరాటే కానీ, జూడో కానీ, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేర్పించారు. రుద్రమ టీంకు ఎంపికైన వారికి సుమారు 1.5 పాటు NAC, SPG, గ్రేహౌండ్స్ తరహాలో ట్రైనింగ్ ఇప్పించారు. నూతనంగా రూపుదిద్దుకున్నటువంటి టీం రుద్రమ, అసలు వీళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, సో ఎటువంటి శిక్షణ పొందారో వారి మాటలలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎటువంటి శిక్షణ పొందారో, ఎక్కడ మీ విధులు నిర్వహిస్తారో, ఎలా ఉంటాయి మీ విధులు? సార్ నా పేరు భువన సార్. మేమందరం హెడ్ క్వార్టర్కి నియర్ బై ఉంటాం. ఎమర్జెన్సీ ఏమైనా కాల్ రాగానే మేమందరం హెడ్ క్వార్టర్కి 10-15 minutesలో అందరం వస్తాం సార్. అంటే ఇంక ఇక్కడికి వచ్చినాక డ్యూటీని బట్టి మేము రోప్ తీసుకెళ్ళడం, స్టోన్ గార్డ్ తీసుకెళ్ళడం లాంటివి జరుగుతాయి సార్. మీరు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ కమాండర్స్ డ్రెస్ వేసుకొని చేయడం, విధులు నిర్వహించడం ఎట్లా ఉంది? అంటే ఈక్వల్ టు బాయ్స్తో పాటు మేము కూడా బయటికి వెళ్ళి డ్యూటీలు చేయగలుగుతున్నాం సార్. స్టార్టింగ్లో డిపార్ట్మెంట్కి రాకముందు అమ్మాయిల పోలీసులు అంటే భయం అవుతుండే. బట్ క్యూఆర్టీకి వచ్చిన తర్వాత జంగిల్ ప్యాచ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఫాలిన్ అంటే 5-10 minutesలో మేము ఇక్కడ ఫాలిన్ అవుతాం సార్. ఈక్వల్ టు బాయ్స్తో పాటు డ్యూటీ చేయగలుగుతున్నాం. మీరంతా స్పెషల్గా ఉంది. సో ఎన్ని రోజుల పాటు మీరంతా ట్రైనింగ్ తీసుకున్నారు? ఈ
ఈ పర్టికులర్ టీం రుద్రమ కోసం ఎన్ని రోజుల పాటు దగ్గర నుంచి క్యూఆర్టీలోనే ఉండి చేస్తున్నాము, వచ్చిన దగ్గర నుండి అంటే 1 year అవుతుంది. సో ఇది క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీం అనేది సపరేట్గా ఏర్పాటు చేశారు. ఈ టీం ఏర్పాటు చేసినప్పటి నుండి వీళ్ళంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. వెపన్స్ పట్టుకొని విధులు నిర్వహించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది సార్, ఎందుకంటే మామూలుగా ఒక అమ్మాయిని బయట చూసే విధానం వేరే ఉంటుంది. ఓ వెపన్ పట్టుకొని జంగిల్ ప్యాచ్ వేసుకొని చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోద్ది. అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలా, అంటే సొసైటీలో ఏమైనా గొడవలు జరిగినా ఏదైనా కూడా అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఒక వెపన్ వాళ్ళ చేతిలో ఉన్నది అని అంటే అర్థం వాళ్ళు కూడా కంట్రోల్ చేయగలరు అనే ఒక అర్థం. సో అదొక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్. అది మాకు చదువుకోవడానికి టైం ఇస్తారు సార్. మళ్ళీ మేము ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి మోస్ట్లీ డేలో కొంచెమైనా టైం ఉంటుంది. సో అదే కాన్ఫిడెన్స్తో మేము ఈ జాబ్లో ఇంకా కొనసాగించడం జరుగుతుంది. సో ఇది ఎంతో ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఈ ఆపరేషన్స్ టీం రుద్రమలో ఉన్నారు. ఆకాశంలో సగం మాత్రమే కాదు, అన్నింటా మేమే నెంబర్ 1 అంటున్నారు టీం రుద్రమ. కఠోర సాధనతో ఆధునిక శక్తి యుక్తులను కూడగట్టుకున్న ఈ వనితలు ఓరుగల్లు గడ్డపై రాణి రుద్రమదేవి ధైర్యాన్ని, సమ్మక్క సారక్క శౌర్యాన్ని చాటుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో మేము సైతం అంటున్న టీం రుద్రమకు TV9 తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. కృషి పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా గొంగళూరు గ్రామ మహిళలు నేర్పిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఈ గృహిణులు నేడు వ్యాపార రంగంలో అడుగుపెట్టి మల్టీనేషనల్ కంపెనీలకే పోటీస్తూ ఉన్నారు. ఊరంతా ఒక్కటే కుటీర పరిశ్రమను స్థాపించి స్వయం ఉపాధిని సృష్టించుకున్నారు. వందల మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ గ్రామ మహిళల సక్సెస్ స్టోరీ మీకోసం. పట్టుదలతో పని మొదలు పెడితే విజయం తప్పక వరిస్తుందని సంగారెడ్డి జిల్లా చోటుకూరు మండలం గొంగళూరు గ్రామ మహిళలు నిరూపించారు. స్వయం ఉపాధి కోసం అనేక మార్గాలను అన్వేషించారు. ఊరంతా ఒక్కటై కుటీర పరిశ్రమలు స్థాపించి నేడు వందల మందికి ఆదర్శంగా నిలిచారు. ఇంటికే పరిమితమైన మహిళలు మహిళా పారిశ్రామికవేత్తలుగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకోసం. అవకాశాలను క్రియేట్ చేసుకోవడమే కాదు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటేనే సక్సెస్ వస్తుందంటున్నారు ఈ ధీర వనితలు. వీరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. IRS అధికారుల బృందం ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంది. సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల కుటీర పరిశ్రమల ద్వారా అవకాశాలనిచ్చింది. దీంతో 150 మంది మహిళలు కలిసి ఒక్కొక్కరు 50,000 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా సుమారు 2 కోట్ల రూపాయలతో భవనం, యంత్రాలు, అవసరమైన సామాగ్రిని సమకూర్చుకొని 2022 జనవరిలో పరిశ్రమను ప్రారంభించారు. మహిళలకి స్వేచ్ఛ అనేది ఉండాలని చెప్పేసి సార్ మాట్లాడి ఈ కంపెనీ పెట్టడం జరిగింది సార్. వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి డ్వాక్రా గ్రూప్ మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లోన్స్ తీసుకొని డ్వాక్రా గ్రూప్లో ఇక్కడ షేర్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కరికి వాళ్ళకి ఎంత దోచుతుంది 25,000, 50,000, 1 lakh వరకు పెట్టిన వాళ్ళు 3 lakhs కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ఏంటంటే కంపెనీ రోల్ ఏంటంటే మేమే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ చేతుల కింద చేయడం కన్నా ఇది మా సొంత, మాది, ఈ కంపెనీ మాది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మా సొంతంగా సార్ అట్లా చెప్పడం వల్ల మేము ఇక్కడ పెట్టుకొని కంపెనీ నడిపేయడం జరుగుతుంది సార్. గ్రామానికి జీవనాధారమైన మంజీరా నది పేరుతో తమ ఉత్పత్తులను మంజీరా అనే బ్రాండ్ పెట్టారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిపుణుల నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. టొమాటో, బొప్పాయి, గులాబీ వంటి సహజ పదార్థాలతో హ్యాండ్ మేడ్ సబ్బులు తయారు చేస్తున్నారు. అలాగే పల్లీలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కొబ్బరి వంటి విత్తనాలతో కోల్డ్ ప్రెస్డ్ నూనెలు తయారు చేసి అమ్ముతున్నారు. మా కంపెనీలో సబ్బులు, మళ్ళీ ఆయిల్స్, పప్పులు, మిల్లెట్స్ ఇవన్నీ తయారవుతాయి. ఇప్పుడు మేమే చేసుకున్నది కాకుండా మా కంపెనీలో వేరే వాళ్ళకి కూడా పని కల్పించడం కూడా జరుగుతుంది. పప్పు దినుసులు, గృహ వినియోగ వస్తువులు కలిపి మొత్తం 50కు పైగా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ వంటి జాతీయ సంస్థల అనుమతులు తీసుకున్నారు. కాస్మెటిక్ ఉత్పత్తులకు ఆయుష్ విభాగం నుంచి లైసెన్సులు పొందారు. బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి ఆదరణ లభించడంతో సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లో కూడా అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. నేరుగా గేటెడ్ కమ్యూనిటీలో విక్రయిస్తున్నారు. వీటి కోసం IIT హైదరాబాద్ సాంకేతిక సహకారంతో ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వెబ్సైట్ ను కూడా రూపొందించారు. మంజీరా కోల్డ్ ప్రెస్ నూనెలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా జపాన్ కు ఎగుమతి చేస్తున్నారు వీటిని. మొదటి ఏడాదిలోనే సుమారు 70 లక్షల రూపాయల టర్నోవర్ సాధించిన ఈ పరిశ్రమ ప్రస్తుతం ₹1 కోటి పైగా వ్యాపారం చేస్తూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది.
పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు వారు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా లాభాల్లో వాటా పొందుతున్నారు. నెల నెలా వేతనం కూడా అందుకుంటున్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఆందోళన చెందిన ఈ మహిళలు ఇప్పుడు మేమే కార్మికులం, మేమే యజమానులం అంటూ గర్వంగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మేమే షేర్ హోల్డర్ము, మేమే ఓనర్స్, మేము కూడా వర్క్ చేసుకుంటాం. ఇక్కడ ఇది మాది కంపెనీ అన్నట్టు. ఊరే ప్రపంచంగా భావించిన గృహిణులు నేడు వ్యాపార రంగంలో అడుగుపెట్టి కొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నారు. ఐక్యత పట్టుదల ఉంటే గ్రామీణ మహిళలు కూడా ప్రపంచ మార్కెట్లో తమ సత్తా చాటగలరని గొంగళూరు మహిళలు నిరూపించారు. అటు అంతరిక్షం, ఇటు భూగర్భం, ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు నారిమణులు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తుల అమ్మాయిలు మేము సైతం అంటూ కథం తొక్కుతూ ఉన్నారు. మాకు మేమే సాటి, మాకెవరూ లేరు పోటీ అంటూ పురుషులతో సమానంగా మైన్స్లో దూసుకెడుతున్నారు. మజ్దూర్ నుండి మేనేజర్ స్థాయి వరకు అన్ని కొలువుల్లో కొలువుదీరి మగ మహారాజులకు ధీటుగా సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీకట్లను చీల్చుకుంటూ ఆటుపోటలను ఎదుర్కొంటూ రేపటి భవిష్యత్తుకు నాంది పలుకుతోన్న సింగరేణి మహిళా లోకాన్ని ఆత్మీయంగా పలకరిస్తోంది TV9. నల్ల బంగారాలగని సిరుల మాగాని సింగరేణి. ఈ సింగరేణిలో ఇప్పుడు అతివలు తమ బలాన్ని, తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. అతివ తలుచుకుంటే అసాధ్యమన్నది లేదని నిరూపిస్తున్నారు. ఇంతకీ మహిళా లోకం సింగరేణి గనుల్లో ఓ మైన్స్ అంటూ ఏ విధంగా సాగుతున్నారు? అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహిస్తున్న మహిళా లోకంపై, గని నారీ శక్తిపై TV9 ప్రత్యేక కథ. నల్ల బంగారాన్ని గర్భంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి. సాధారణంగా బొగ్గు గనుల్లో పనిచేయడం అంటే ఒకప్పుడు కేవలం పురుషుల పని అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మహిళలు పూర్తిగా మార్చేస్తారు. ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసంతో పురుషులతో సమానంగా పనిచేస్తూ కొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నారు. ఆకాశంలోనే కాదు భూగర్భంలోనూ మేమే అంటూ వెలుగెత్తి చాటుతున్నారు. క్లిష్టమైన పనుల్లోనూ రాణిస్తున్నారు మహిళలు. అధికారులుగా, కార్మికులుగా, టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తూ చరిత్రను తిరగరాస్తున్నారు. బొగ్గు గనులు ప్రమాదాలకు నిలయం. ఇలాంటి కఠినమైన వాతావరణంలో కూడా సింగరేణి మహిళలు తమ సత్తాను చాటుతున్నారు. ఒకప్పుడు మహిళలకు అవకాశం లేని రంగాల్లో ఇప్పుడు వారు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. భూగర్భ గనుల్లో అన్ని విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఇందులోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయా? అక్కడికి వెళ్తున్నప్పుడు భయం అనిపించడం కానీ అట్లా ఏమైనా కనిపించిందా ట్రైనింగ్లో? FLP యూజ్ చేస్తారు ఇక్కడ అన్ని. FLP అంటే ఫ్లేమ్ ప్రూఫ్ ఎక్విప్మెంట్. ఒకవేళ స్పార్క్ వచ్చినా కూడా ఆ సర్క్యూట్ లోపలనే ఇగ్నైట్ అయ్యేలాగా ఉంటుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా గత ప్రభుత్వంలో కేసీఆర్ కారుణ్య నియామకాల హక్కును కల్పించడం వల్ల ఎంతో మంది మహిళలు సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందారు. కారుణ్య నియామకాలతో పాటు టెక్నికల్ విద్యను అభ్యసించిన అమ్మాయిలు కూడా అండర్ మేనేజర్లు, ఓవర్ మెన్లుగా గనుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మీ వర్క్ డిజిగ్నేషన్ ఏంటి? ఇక్కడ మీరేం చేస్తారు? ఇంత అండర్ గ్రౌండ్లోకి వచ్చి ఇప్పుడు మనం ఎంత అడుగుల భూమి అడుగుల లోతులో ఉన్నాము, ఇక్కడ వర్క్ చేసే స్టైల్ ఎట్లా ఉంటుంది? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా పేరు సుమ. నేను MGTగా జాయిన్ అయినాను ఇక్కడ లాస్ట్ 24 డిసెంబర్లో. నేను ఇక్కడ ట్రైనింగ్ చేయబట్టి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ మేము ఫీమేల్గా ఇంత సస్టైన్ అవుతున్నామంటే మా మేనేజ్మెంట్, మా ఇక్కడ వర్కర్స్ అయినా, సూపర్వైజర్స్ అయినా అందరూ మాకు కోఆపరేట్ చేసి అన్ని ఏ వర్క్ ఎట్లా ఏంటిదని నేర్పిస్తున్నారు. దాని వర్కింగ్ స్టైల్ బట్టి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏం చేయాలనేది. మా వర్క్ వచ్చేసి మేము సూపర్వైజింగ్ చేయాలి. ప్రస్తుతం సింగరేణిలో 11 డివిజన్లలో 1960 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 144 మంది ఎగ్జిక్యూటివ్ హోదాలో, 1816 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోనే 280 మంది మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ తరఫున, అట్లాగే శ్రీరాంపూర్ ఏరియా తరఫున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినట్టయితే సుమారు 280 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. మహిళా కార్మికులతో పాటుగా మహిళా అధికారులు, మహిళా సూపర్వైజర్లు ఉన్నారు. ఇందులో ప్రత్యేకించి RK7 మైన్, శ్రీరాంపూర్ ఏరియాలో RK7 మైన్ అనేది అండర్గ్రౌండ్లో పనిచేసే విధంగా, మహిళలు పనిచేసే విధంగా అనేది తీర్చిదిద్దడం జరిగింది. ఆ మైన్లో ఇప్పుడు 12 మంది అధికారులు,
మహిళా అధికారులు, మహిళా సూపర్వైజర్లు, మహిళా టెక్నీషియన్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా అండర్గ్రౌండ్ వెళ్ళి వాళ్ళకి సంబంధించిన పనులు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా. శ్రీరాంపూర్ ఏరియాలోని రవీంద్ర ఖని 7 భూగర్భ గనుల్లో 12 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సింగరేణి మహిళలు కేవలం ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు, తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదిస్తున్నారు. కష్టమైన పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా బాధ్యతలు నిర్వహిస్తూ సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నారీ శక్తి ప్రబలంగా దూసుకువెళ్తుందో వాళ్ళు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. మనతో పాటుగా సురక్ష ఉంది. ఇప్పుడు మనం చూసాం ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది అనేది చూసాం. దీన్ని విధి విధానాలు ఏంటి, మీరు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తర్వాత చేసే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్గా మేము కోల్కతా వచ్చేసి ఉల్లు కోస్తారు. ఉల్లు కోసిన తర్వాతకి మళ్ళీ మేము ప్యాకింగ్ చేసుకుంటాం. ఎక్స్ప్లోజివ్ పెట్టేసి డిటోనేటర్స్ పెట్టేసుకొని ప్యాకింగ్ చేసుకొని కనెక్షన్ ఇచ్చిన తర్వాత కేబుల్ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్కి వస్తాం, సేఫ్ జోన్కి. అంటే 2 రైట్ యాంగిల్స్ కేబుల్తో 2 రైటింగ్స్ ఆ 60 మీటర్స్ అట్లా డిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత మేము సెంట్రీస్ పెడతాం కోల్కతాలని. ఎక్కడైతే వర్కర్స్ చుట్టుపక్కల బ్లాస్టింగ్ జరిగే సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళని నేను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళండి అనేసి ఒక్కొక్క దగ్గర ఒక 3 కోల్కటర్స్ని తీసుకుపోయి అక్కడ పెడతాను నేను సెంట్రీస్. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే నా ఛార్జింగ్ అనేది ఇచ్చుకుంటూ నేను వెళ్ళి కోల్కతా దగ్గర బ్లాస్టింగ్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ కార్డ్ని నేను తీసుకొని వస్తాను, అందరి వర్కర్స్ తీసినావా లేదా అనేసి. ప్రమాదకర సమయంలో సహాయక చర్యలు చేపట్టే రెస్క్యూ టీంలో కూడా మహిళలు ముందుంటున్నారు. అత్యవసర సేవల్లో భాగమై ప్రాణాలను కాపాడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పని ఒత్తిడిలో కుటుంబ బాధ్యతలు ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ సింగరేణి మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. మహిళలు కూడా సమానంగా అవకాశాలు పొందితే ఎంతటి విజయాలు సాధించగలరో చూపిస్తున్నారు. కొత్త తరానికి ఈ నారీమణులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంట్లో పిల్లలను మేనేజ్ చేయాలి, తల్లిగా బాధ్యతలు నిర్వహించాలి, ఇక్కడ ఈ విధంగా విధులు నిర్వహించాలి, పురుషులతో సమానంగా పనిచేయాలి. సింగరేణి అనగానే పురుషులు మాత్రమే కనిపిస్తారు, సింగరేణి అంటేనే కార్మికులు వాళ్ళు మాత్రమే పనిచేస్తారు, మహిళలకు చోటు లేదనేది గతంలో ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అందరూ సమానమే అయిపోయింది కాబట్టి వాళ్ళతో పాటు అంటే ఒక అండర్ గ్రౌండ్లోకి ఈ మైండ్లో నేను దిగట్లేదు. కానీ మాకంటూ ఫీమేల్ ఇట్లా మేడం వాళ్ళు వచ్చారు. సో ఇంతకుముందు సార్ వాళ్ళు ఉండేది, ఇప్పుడు మేడం వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు, అది చేసి సర్ఫేస్లో మాకు ఏ వర్క్ అయినా మాకు చెప్తారు, మేము ఆ వర్క్ చేస్తాం సార్. సింగరేణి సివంగులు తమ కృషి పట్టుదలతో ధైర్య సాహసాలతో పురుషులతో సమానంగా పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆకాశంలో సగం, అండర్ గ్రౌండ్లోనూ సగం, మైండ్స్లో ఉమెన్స్ అయి మిసల్లా దూసుకుపోతామంటూ చాటి చెప్తున్నారు. ఉమెన్స్ డే స్పెషల్గా సింగరేణిలో దూసుకెళ్తున్న నారీ శక్తిపై TV9 స్పెషల్ రిపోర్ట్.